గద్వాల జిల్లా కేంద్రం ఇండోర్ స్టేడియంలో అబ్దుల్ కలాం స్ఫూర్తితో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు అవగాహన పెంపొందించుకుని వాటిపై మెరుగైన సామర్థ్యం పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ సూచించారు. రాబో కాలంలో ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాంలా స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో పాఠశాల విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. నేటి సమాజంలో విద్యార్థులు వైజ్ఞానికత, నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని కలాం కన్న కలలను సాకారం చేసి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా ఈ ఫ్లో బస్ కూడా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ ఫ్లో బస్ అంటే దాంట్లో ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ కూడా ఆల్రెడీ చెప్పినట్టు మీరు స్కూల్లో ఏమి చదువుతున్నారో ఆ చదవడం రియల్ వరల్డ్లో ఎట్లా యూజ్ చేయాలంటే ఎప్పటికీ కూడా ఓన్లీ థియరటికల్గా చదవకుండా మీరు థియరటికల్ చదివినది ప్రాక్టికల్గా డే టు డే లైఫ్లో ఎట్లా యూస్ అవ్వాలి అనే దాని మీద ఈ ఫ్లో బస్ అనేది కూడా వచ్చింది ఇప్పుడు. సో మీరు కూడా ఇది చూస్తే, నేను కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, నా క్వాలిఫికేషన్ కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. సో ఇప్పుడు ఇలాంటి 21st సెంచురీలో ఇప్పుడున్న చేంజింగ్ ల్యాండ్స్కేప్లో ప్రజెంట్ మనకి టెక్నాలజీతో పాటు అప్గ్రేడ్ కావడం చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ సిస్టమ్తో పాటు ఇట్లాంటి మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే పిల్లలకి క్యూరియాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఇన్నోవేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు, ఇంక్లూడింగ్ ఇస్రో చైర్మన్, ఇలాంటి వాళ్ళంతా కూడా ఒకప్పుడు. అదేవిధంగా కలాం స్ఫూర్తి యాత్ర అంటే కలాం కళలు కన్నా, అంటే ఏది కళలు సహకారం కావాలో, ఏ కళలు కన్నా ఆ సహకారం కావాలనే ఉద్దేశంతో కలాం గారి పేరు మీద పెట్టిన స్ఫూర్తి యాత్రకి ఇక్కడ మీరందరూ కూడా ఆహ్వానించబడినారు. ఎందుకంటే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఈ మధులాష్ బాబు అనే పిల్లాడు అతి చిన్న వయసు, 25 years, రాత్రి నాకు 9 o'clock వచ్చినాడు. 9 o'clock వచ్చి ఈ యాత్ర గురించి చెప్పడం జరిగింది. ఎందుకమ్మా ప్రతి